భారతదేశ 13వ ప్రధానమంత్రి దేశ ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేసి దేశ ఆర్థిక స్థితిగతులనే మార్చివేసినటువంటి గొప్ప ఆర్థికవేత్త మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో దేశం అంతా కూడా విషాదంలో మునిగిపోయిందని చెప్పాలి. నిన్న రాత్రి 9:51 నిమిషానికి ఆయన ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టుగా ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. అంటే ఆయనకు సంబంధించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే అటు వివాదాలకు దూరంగా ఉంటూనే ఒక అద్భుతమైన రాజకీయ పరమైన పార్టీలో మొత్తం తన జర్నీ అంతా కూడా కొనసాగిస్తూ మొత్తంగా ఆర్థిక పరంగా అయితే దేశం ఈరోజు మనం ఇప్పుడున్న ఈ అభివృద్ధిని చూస్తున్నామంటే అందులో మొత్తం ముందు నుంచి కూడా స్వాతంత్రం సాధించిన భారత్ సంబంధించిన పూర్తి స్థాయి మనం అప్పటి నుండి ఇప్పటికి ఆ జర్నీ చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందులో మన దేశ అభివృద్ధిలో మన్మోహన్ సింగ్ పాత్ర ఖచ్చితంగా కీలకమని చెప్పాలి. ఆయనకు సంబంధించి ఆయన చేపట్టిన సంస్కరణలు ఇవాళ ఆ ఫలితాలు కూడా మనం అనుభవిస్తున్నాం కూడా ఖచ్చితంగా చెప్పాలి. ప్రస్తుతం ఆర్థిక నిపుణులు కూడా మనకు అదే చెప్తున్నారు. అప్పుడు ముఖ్యంగా భారత ప్రధాని పివి నరసింహారావు 91 సంవత్సరం 1991లో ఎప్పుడైతే ఆయన ప్రధానిగా బాధ్యత స్వీకరించారో పివి నరసింహారావు, అప్పుడు ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తున్న మన్మోహన్ సింగ్ని తన క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఆయనకు చోటిచ్చారు. అప్పుడు వారిద్దరి ద్వయం చేసినటువంటి సంస్కరణలే ఇప్పుడు ఈ భారతదేశ అభివృద్ధికి ప్రధానంగా దోహదపడ్డాయి అనేది మాత్రం అది కాదన్న నిజం. దానికి సంబంధించి చాలా వరకు మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో పాటుగా 10 సంవత్సరాలు దేశ ప్రధానిగా బాధ్యత చేపట్టిన ప్రధాని తనదైన ముద్ర వేశారు. అంటే వివాదాలకు దూరంగా ఉండడమే కాదు, ఒక అద్భుతమైన వ్యక్తిత్వంతో 18 గంటల పాటు తను ప్రధానిగా ఉన్నప్పుడు పనిచేశారనేటువంటి విషయం కూడా చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు రాజకీయాల అతీతంగా కుల మతాలకు అతీతంగా దేశమంతా ఆయనను ఈరోజు ఆయనకు ఒక ప్రగాఢమైన సానుభూతిని చెప్తున్నారంటే ఖచ్చితంగా ఆయన వ్యక్తిత్వే కారణం కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన మరణంతో ప్రస్తుతం దేశమంతా కూడా విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణంతో ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం 7 రోజులు సంతాప దినం ప్రకటించింది. రేపు ఉదయం ఆయన సంబంధించిన అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నారు. 7 రోజుల సంతాప దినాలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో పాటు అధికారిక లాంఛనాలతో ఆయనకు అంతిమ సంస్కారం నిర్వహించాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించడం కావచ్చు, ఆ తర్వాత విద్యాసంస్థలు కూడా సెలవులు ప్రకటించాయి. ఆయనకు ఘనమైన నివాళులు అర్పించేందుకు ప్రస్తుతం అయితే దేశాంతా సిద్ధమైందని చెప్పాలి. ఎన్నో సంస్కరణలు ప్రస్తుతం మనం అవన్నీ మాట్లాడుకుంటుంటే చాలా విషయాల్లో మనం చెప్పుకోవచ్చు. అంటే మొత్తం ఒక చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక లోటులో భారతదేశం ఉంది. అప్పటికి మనం వృద్ధి రేటు తీసుకున్నా చాలా దారుణమైన పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ ఉండింది. అలాంటి సందర్భంలో అప్పటి ప్రధాని పివి నరసింహతో కలిసి మన్మోహన్ సింగ్ చేపట్టిన సంస్కరణలు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చాయని చెప్పాలి. వాటి ఫలితమే ఈరోజు దేశం అంటే ఒక ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడానికి దోహదపడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో పోటీగా అంటే ఆర్థిక శక్తి ఎదగడానికి భారత్ వేగంగా ముందుకెళ్తున్నట్టు కారణం కూడా అప్పుడు వారు చేపట్టిన సంస్కరణలు. ఆ రోజుల్లో మన రూపాయికి సంబంధించిన విలువ కావచ్చు, మిగతా విషయాలు మాట్లాడినప్పుడు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో వాటన్నింటినీ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని అద్భుతమైనటువంటి కృషితో వారు నిరంతరంగా కృషి చేశారు. కాబట్టి ఈరోజు భారతదేశం ఒక ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అడుగులు పడుతున్నాయని కూడా మనం చెప్పొచ్చు. అట్లా ఎన్నో విషయాలు ఆర్బీఐ గవర్నర్గా తన మార్కు చూపెట్టినటువంటి మన్మోహన్ సింగ్ అటు ప్రధానిగా కూడా అద్భుతమైనటువంటి పనితీరుతో ఆయన తన పనితీరును కనబరిచారని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అనేక విషయాలు ముఖ్యంగా సమాచార హక్కు చట్టం గురించి మాట్లాడుతూ అలానే సమాచార హక్కు చట్టాన్ని కూడా తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్. ఆ తర్వాత ఆయన ఆధ్వర్యంలోనే మనకు ఆధార్ కావచ్చు, ఆ తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకం లాంటివి కూడా ఆయనే అవన్నీ అంటే అంత అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ ఇప్పటికీ వాటి వన తగ్గలేదంటే కారణం ఖచ్చితంగా అది మన్మోహన్ సింగ్ సంబంధించిన ఆయన మస్తిష్కం నుంచి వచ్చిన ఆలోచన అని చెప్పొచ్చు. అట్లా అటు పరిపాలనాపరమైన సంస్కరణలు, ఇటు ఆర్థికపరమైన సంస్కరణలు అన్నీ కూడా ఇవాళ దేశాన్ని అంటే మొత్తం పరిపాలన పరంగా కూడా ఒక అద్భుతమైనటువంటి స్థితికి చేర్చేయాలనే విషయంలో మాత్రం కాదనే నిజం. ప్రస్తుతం నివాసంలోనే ఆయన భౌతికాయ ఉంది. అందరూ కూడా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు సంబంధించి అందరూ ప్రముఖులు అంతా కూడా అన్ని రంగాలకు సంబంధించిన వారు కూడా ఆయన మృతికి సంబంధించి సానుభూతి ప్రకటిస్తున్న మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన మరణం అయితే ఖచ్చితంగా ఒక తీరని లోటని చెప్పిన ఒక అద్భుతమైన మేధావిని దేశం కోల్పోయిందనేటువంటి అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. రేపు ఆయన అంతిమ సంస్కరణకైతే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తోంది. పూర్తి అధికారిక లాంఛనాలతో ఏర్పాటు చేస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కాబోతుంది. భేటీ అయిన తర్వాత వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించి మిగతా ప్రకటనలు కూడా చేసే అవకాశం ఉంది. ఆయనకు ఘనంగా
వీడ్కోలు పలికేందుకైతే దేశమంతా సిద్ధమైందని చెప్పాలి. దానికి సంబంధించిన నిర్ణయాలను కూడా కేంద్ర కేబినెట్ భేటీ తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. ఇటు సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా కర్ణాటకలో జరుగుతోంది. వాటిని కూడా నిన్న మరణ వార్త తెలిసిన వెంటనే ఆ భేటీని అప్పటికప్పుడు ముగించుకొని రాహుల్ గాంధీతో పాటు ఖర్గే వీళ్ళంతా కూడా ఆ భేటీని ముగించుకుని వెంటనే ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. అటు పార్టీ కూడా తీవ్రమైనటువంటి అంటే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక అద్భుతమైన వ్యక్తిని కోల్పోయిందని చెప్పి వాళ్ళు ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనలు మనం చూసాం. ఇట్లా వివాదాలకు దూరంగా ఉంటూనే రాజ్యసభ సభ్యుడికి కూడా తన సుదీర్ఘకాలం పాటు మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఒక గొప్ప పార్లమెంటరీగా ఆయన తనకంటూ ఒక పేరును సంపాదించారు. ఫోర్స్ జాబితాలో కూడా ఆయన చోటు దక్కింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విషయాల్లో ఆయనకంటే ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పొచ్చు. అలాంటి ఒక గొప్ప నాయకుడిని కోల్పోవడం, గొప్ప పరిపాలన దక్షిణ కోల్పోవడం పట్ల మాత్రం మొత్తం యావత్ దేశం అంతా కూడా తీవ్రమైనటువంటి విషాదం నిలిపేదని చెప్పాలి జ్యోత్స్న. అండ్ రమణ, అంటే రాజకీయ నాయకుల్లో ఎన్నో పదవులు అధిరోహించిన వాళ్ళు ఉంటారు, ఎంతో ఎత్తుకు ఎదిగినటువంటి వాళ్ళు ఉంటారు, సక్సెస్ చూసిన వాళ్ళు ఉంటారు. కానీ రాజకీయాల్లో ఎంత ఎత్తెదిగినా, ఎంత పెద్ద పదవి అధిరోహించినప్పటికీ విమర్శలైతే తప్పవు. కానీ అందులో కొంతమంది మాత్రమే అందరూ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అందులో మన్మోహన్ సింగ్ ఒకరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనిపిస్తోంది. మీరేమంటారు? ఆయన జీవిత అంటే ఆయన మొత్తం మనము చూసాము. ముఖ్యంగా ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు చేసినటువంటివి కొంతవరకు మన కళ్ళ ముందు జరిగినటువంటివి ఉంటాయి, పాస్ట్ కొన్ని జరిగినటువంటివి ఉంటాయి. ఇవన్నీ చూస్తే ఆయనకు శత్రువులు పెద్దగా లేరు, అన్ని పార్టీలకు అతీతంగా ఆయన ఇష్టపడుతున్నట్టు అనిపిస్తోంది. 100% జ్యోత్స్న, మీరు అన్నట్టుగా చాలా మృదు స్వభావి, అసలు మోముపై ఎప్పుడు చిరునవ్వే ఉంటుందనే విషయం కూడా ఇప్పుడు చూస్తుంటాం. అంటే ఒక ఏదైనా పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంలో కూడా విమర్శ చేయాలనుకున్నా కూడా చాలా శుతిమెత్తగా ఆయన మాట్లాడే విధానం అవన్నీ కూడా చాలా వరకు అద్భుతంగా ఉండేవి. మొత్తం ఆయన జీవితాంతం మనం ఒకసారి ఆయన పరిశీలించినప్పుడు కూడా అవే మనకు స్ఫురిస్తాయి. ఎన్నడూ కూడా వివాదాలకు ఆయన అసలు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు. ఆ వివాదాస్పద రహితుడిగానే ఆయన ఉన్నారు. అందుకే అన్ని పార్టీలకు అతీతంగా ఇవాళ ఆయనను అభిమానిస్తున్నాయి. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. యావత్ భారతదేశం అంతా కూడా ఇప్పుడు తీవ్రమైన విషాదంలో మునిగిపోయింది. అంటే అట్లాంటి నాయకుడు చాలా అరుదుగా ఉంటారు. మనం ఎప్పుడో మన పూర్వకాలంలో చెప్పుకునే వాళ్ళం అలాంటి గొప్ప నాయకుల గురించి. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవడం మాత్రం ఖచ్చితంగా లోటు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంట్లోనే కాదు, ఇటు రాజకీయ పార్టీల పరంగా అంటే రాజకీయంగా కూడా ఎప్పుడైనా విమర్శలు చేయాల్సి వచ్చినా కూడా ఆయన శుతిమెత్తగా విమర్శలు చేస్తూ ఒక అర్థవంతమైన చర్చకైనా అవకాశం ఇచ్చేవారు తప్ప ఎప్పుడు ఎక్కడ కూడా తన లిమిట్స్ దాటేవారు కాదు. అందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఉన్న వ్యక్తిగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అప్పటి నుండి మొత్తం ఈ 92 సంవత్సరాల జీవిత కాలాన్ని మనం పూర్తిగా గమనించినప్పుడు కూడా మనకు అవే విషయాలు స్ఫురిస్తాయి. చాలా అంటే ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ అంటే అందరి ఖచ్చితంగా గుర్తుండిపోయే వ్యక్తిగానే మనం చూడాల్సి ఉంటుంది. అంత వివాదాలకు దూరంగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవడం అంటే 100% అది ఒక తీరని లోటుగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఏదేమైనా ప్రస్తుతం మన్మోహన్ సింగ్కు ఒక అద్భుతమైన అంటే ఆయన ఘనమైన వీడ్కోలు పలికేందుకైతే దేశం అయితే సిద్ధమవుతోంది. కేంద్ర క్యాబినెట్ భేటీ తర్వాత దానికి సంబంధించిన ఏమేం చేయబోతున్నారు, ఎలాంటి అంటే ఏ విధంగా ఆయనకు సంబంధించి ఘనమైన వీడ్కోలు పలకాలనే విషయంలో ఒక ప్రకటన మనకు ఇటు భారత ప్రధాని నుంచి విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. చాలా సంస్కరణలు అయితే చేశారు. ఆ సంస్కరణకు సంబంధించి ఇప్పటికీ మాట్లాడుకుంటాం. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఆయన హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఇటు తెలుగు రాష్ట్రాలతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులంతా కూడా మాట్లాడుతున్నప్పుడు మనం చూసాం. ఒక గొప్ప నాయకుని కోల్పోయాం, ఒక గొప్ప పరిపాలన దక్షిణ కోల్పోయినటువంటి అభిప్రాయాలే వారు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు తెలుగు ప్రధాని పివి నరసింహారావుతో అనుకున్న సాన్నిహిత్యం. ఎందుకంటే అసలు మన్మోహన్ సింగ్లో అంత గొప్ప టాలెంట్ ఉంది, ఒక ఆర్థికపరమైనటువంటి అద్భుతమైన పరిజ్ఞానం ఉందనే విషయాన్ని గమనించిన మొదటి వ్యక్తే పివి నరసింహారావు అని చెప్తుంటారు. అలాంటి వారిద్దరి ద్వయం అద్భుతంగా పనిచేసింది కాబట్టి అప్పటి సంస్కరణలే ఇవాళ మనం అనుభవిస్తున్నాం అనేది మాత్రం కాదని నిజం. ఇదే విషయాన్ని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అప్పుడు ఆ పరిస్థితుల్లో 91 పరిస్థితుల్లో వారు అధికారం చేపట్టే పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ అంటే చిన్నాభిన్నంగా ఉంటుంది. అప్పుడు మన మార్క విలువలు కూడా చూసినప్పుడు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి ప్రగతితో అంటే వారు చేసిన సంస్కరణలన్నీ కూడా రూపాయి మార్క విలువ తగ్గించడంతో పాటు అనేక అంశాల్లో అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకురావడంలో కానీ ఇవన్నీ వారు చేసిన సంస్కరణలే ఇవాళ ఒక అద్భుతమైనటువంటి దేశం, ఒక భారతదేశం ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఉపయోగపడుతున్నాయి. చాలా వేగంగా దేశం ముందుకెళ్ళడానికి కారణమవుతుంది. వీటితో పాటు అనేక సంస్కరణలు, ముఖ్యంగా ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం గురించి చెప్పుకుంటాం.
ఇప్పటికీ అలాంటి అద్భుతమైన పథకం కేంద్రం మొత్తం పథకాల్లో అంత అద్భుతమైన పథకాలు ఎదురైనటువంటి విషయాన్ని ఇప్పటికీ చర్చిస్తుంటారు. అలాంటి అనేక గొప్ప పథకాలను కూడా ఆయన ఆధ్వర్యంలోనే చేపట్టారు. ఒక పరిపాలన దక్షుడిగా ఉన్నారు. పార్టీ పరంగా కూడా చాలా ఎక్కడ అది కాకుండా చాలా బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కాబట్టి వాళ్ళ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఒక గొప్ప వ్యక్తిని మేము కోల్పోయాం, గొప్ప నాయకుడిని కోల్పోయినటువంటి భావనలోనే పార్టీ కూడా ఉంది. ఇప్పుడిప్పుడే అంటే ఆయన నివాసానికైతే భారీగానే అందరు కూడా చేరుకుంటున్నారు. అన్ని రంగాలకు సంబంధించిన వారు కూడా చేరుకుంటూ ఆయనకు తుది వీడుకోలు పలికేందుకైతే అందరూ ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. జోష్న ఇవాళ స్వగృహానికి తరలించారు, రేపు ఏఐసిసి కార్యాలయానికి తరలించి అక్కడ అభిమానులు కార్యకర్తల సందర్శనార్థం వస్తారు. ఆ తర్వాత అంతిమ యాత్ర ఉంటుంది. అయితే రాత్రి 9:51 ఆయన తుదిశ్వాస విడిచారు. ఎయిమ్స్ వర్గాలు ఈ వివరాలు ప్రకటించాయి. ఇక ఆయన గురించి ఈ సందర్భంలో ఖచ్చితంగా ఆయన గురించి మాట్లాడుకోవాలి. ఒక మన దేశ యొక్క ఆర్థిక పరిస్థితి రూపురేఖల్ని మార్చి ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి ఈ ఆర్థిక వనరులు కావచ్చు, ఆర్థిక సంక్షోభం నుంచి ఆయన గట్టెక్కించినటువంటి విధానం కావచ్చు, ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఆయన 1932 సెప్టెంబర్ 26న పశ్చిమ పంజాబ్లోని గాహ్ గ్రామంలో జన్మించారు. 47లో దేశ విభజన జరిగినప్పుడు మన్మోహన్ సింగ్ కుటుంబం భారత్కొచ్చి మొదట హల్దానీలో, ఆ తర్వాత అమృత్సర్లో స్థిరపడింది. మన్మోహన్ సింగ్ చిన్న వయసులోనే ఆయన తల్లి మరణించారు. నానమ్మ దగ్గర ఆయన పెరిగారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1954లో పీజీ కంప్లీట్ చేశారు. 62లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. తర్వాత తాను చదివిన పంజాబ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ సీనియర్ లెక్చరర్గా, రీడర్గా, ప్రొఫెసర్గా వర్క్ చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆయన కొంతకాలంగా ప్రొఫెసర్గా పాఠాలు బోధించారు. అదే టైంలో ఆయన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సలహాదారుగా వ్యవహరించారు. ఇక 72 నుంచి అంటే 1972 నుంచి 76 వరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. 1982 నుంచి 85 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. ఇక 1985 నుంచి 97 వరకు ప్రణాళికా సంఘానికి డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించారు. దేశం గర్వించదగ్గ ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్ ఎదిగారు. మన్మోహన్ సింగ్కు బార్ గురు శరణ్ కౌర్, 3 కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ, ఏపీ అండ్ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. మన్మోహన్ పార్థివ దేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి ఆయన స్వగృహానికి తరలించారు. మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇవాళ సెలవు దినంగా ప్రకటించింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒకరు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారు. దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయ జీవితం, వినయంతో కూడిన ఆయన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన మరణం దేశానికి తీరని లోటు. భరతమాత ముద్దు బిడ్డల్లో ఒకరైన మన్మోహన్కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారని ఉపరాష్ట్రపతి ధన్కడ్ సంతాప సందేశం పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ ఇక లేరన్న విషయం చాలా బాధను కలిగించిందన్నారు.